వాస్తవానికి ఆ దేశం చాలా సంపన్న దేశం. ప్రపంచాన్ని ఏలాలనుకుంటున్న దేశం. అమెరికాను మించి సూపర్ పవర్ కావాలని కలలుగంటున్న దేశం. ప్రపంచ దేశాలకు ఏదైనా చేసేందుకు అవకాశం ఉన్న దేశం. ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఆదుకోవచ్చు, సహకరించవచ్చు. మానవ వనరులు, టెక్నాలజీ, తయారీ రంగంలో దూకుడుతో చాలా దేశాలకు చాలా చాలా చేయొచ్చు. ఆ దేశం ఏదైనా చేయాలనుకుంటే ఆ ప్రాజెక్టును 10వ వంతు డబ్బుతోనే పూర్తి చేయగలదు. పెద్దోళ్లు వాడే వస్తువులు తయారు చేస్తే కొనేవారు తక్కువ కదా. చిన్నోళ్లు వాడే వస్తువులు తయారు చేస్తే అందరూ సుఖంగా బతకొచ్చన్న యూనివర్సల్ కాన్సెప్ట్ వెనక ఉన్న లాజిక్ చాలా మందికి తెలిసేలోగా కోట్లు కాజేసింది. మెజారిటీ ప్రజలు వాడే వస్తువులను మార్కెట్లో పోటెత్తించి కోట్లు పోగేసుకుంది. ఏదైనా వస్తువుపై మనకు కొద్ది కాలం మాత్రమే మోజుంటుంది. కొన్ని రోజులు వాడిన తర్వాత పక్కన పడేస్తాం. అదే థియరీ చైనాకు కలిసొచ్చింది. వినియోగదారులు వస్తువుల విషయంలో ప్రపంచ దేశాల సొమ్ములను ఒక చీప్ టాక్టీస్తో లాగేసుకున్న ఆ దేశం చిన్న చిన్న దేశాల అవసరాలు, సందర్భాలను తనకు ఉపయోగించేలా మలుచుకుంటోంది. తద్వారా ఆయా దేశాలతో మైత్రి నటించి ఆ దేశాలను తన చెప్పు చేతల్లో తీసుకుంటుంది. పైసలు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో భూములను లాగేసేందుకు పథక రచన చేస్తోంది. గాల్లో డబ్బు సంపాదించొచ్చని, అలా ఇలా కాసులొచ్చేస్తాయని ఉన్నవి లేనివి చెప్పేసి చివరకు పీకల్లోతు అప్పుల ఊబిలోకి నెట్టేసి తాము చెప్పింది వినాల్సిందేనన్నట్టుగా ఆయా దేశాలను తన కబంధ హస్తాల్లో చిక్కుకుపోయేలా చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ధృతరాష్ట్ర కౌగిలిలో నలిపి నలిపి నంజుకు తింటోంది. ఇంత చెప్పిన తర్వాత మీకు అర్థం కాకుండా ఎలా ఉంటుంది? ఆ దేశమే మన పొరుగు దేశం చైనా. అది కస్టమర్ అయినా దేశమైనా దాని తీరు ఒకటే. ముందు వశపరుచుకోవడం, ఆ తర్వాత తన దారిలో పెట్టుకోవడం. పొరుగు దేశాలను వశం చేసుకుని ఆయా దేశాలు తాను చెప్పినట్టుగా నడుచుకోవాలనుకుంటూ ఆదేశించే పరిస్థితిలోకి చైనా వచ్చేసింది. చైనా పొరుగు దేశాల్లో ఏదో చేసుకుంటే మనకొచ్చే ఇబ్బంది ఏంటనేగా మీ డౌట్. కానీ అక్కడే అసలు లాజిక్ మ్యాజిక్ రూపంలో కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తోంది. చైనా సహకరించి అప్పుల ఊబిలోకి నెట్టేసిన దేశాలు ఇండియాకు పొరుగు దేశాలు. అప్పులు చెల్లించలేని పరిస్థితి వచ్చాక భూములు లీజుకివ్వండని మొదటి కథ నడిపించే డ్రాగన్ ఆ తర్వాత అక్కడకు సైనిక పటాలంతో దిగేసి ఇండియాకు సవాళ్లు విసిరేలా సీన్ మార్చేస్తోంది. ఇండియా తమకు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇండియాతో తమకు అలా ఇలా అనుకుని చివరకు మన పొరుగు దేశాల చైనా కౌగిట్లో విలవిల్లాడుతున్న దేశాల తీరును చూస్తే గుడ్లు తేలేయాల్సిందే. భారతదేశ పొరుగు దేశాలతో ఫెయిల్ ప్రాజెక్టులతో చైనా ఆడుతున్న దొంగ నాటకం ఎలా ఉంటుందంటే నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్నట్టుంటుంది. ఆయా దేశాలను ఆర్థికంగా ఎలా దోపిడీ చేస్తుందో చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆయా దేశాలు ఇండియాపై ఉన్న అక్కసుతో ఆ దేశ ప్రజలను, ఆ దేశ సార్వభౌమత్వాన్ని చైనాకు తాకట్టు పెట్టేస్తున్నాయి. పాకిస్తాన్ నుండి నేపాల్, మియన్మార్ వరకు భారతదేశ పొరుగు దేశాలతో చైనా నిధులతో జరుగుతున్న ప్రాజెక్టుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీంతో చైనా వ్యూహాత్మక అడుగులు ముందుకు సాగుతున్నాయి. గత కొన్నాళ్లుగా చైనా దక్షిణాసియా ప్రాంతంలో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ ప్రాజెక్టుల ద్వారా పెద్ద ఎత్తున చొరబడుతోంది. 2013లో ప్రారంభించబడిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI అందులో అత్యంత కీలకమైనది. ఈ భారీ ప్రాజెక్టుతో చైనా ప్రధాన వ్యూహాత్మక స్థావరాలు దక్కించుకుంది. ఆయా దేశాల్లో తిష్టవేసి అక్కడ ఉన్న భూభౌగోళిక, రాజకీయ గుట్టును తెలుసుకుని ఆయా దేశాల్లో పాగా వేస్తోంది. పర్మనెంట్గా ఉండేందుకు ప్లాన్ చేస్తోంది. ఇండియా పొరుగు దేశాల్లో కీలక ఓడరేవులు, విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తోంది. ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లో చైనా ఉనికిని ఈ ప్రాజెక్టులు పెంచేస్తున్నాయి. ఓవైపు భూమార్గం, మరోవైపు సముద్ర జలాల్లో రెండింటి ద్వారా ఇండియాకు భద్రతా భయాన్ని చైనా కలిగిస్తోంది. అనవసర అనుమానాలను పెంచుతోంది. ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లో తన ఇన్ఫ్లుయెన్స్ పెరిగితే ఇండియాను కార్నర్ చేయొచ్చని, తద్వారా ఇండియా సరెండర్ అవుతోందని డ్రాగన్ కుట్ర చేస్తోంది. శ్రీలంకలో చైనా తలపెట్టిన 2 ప్రాజెక్టులకు అతీగతి లేకుండా పోయింది. ప్రతిష్టాత్మకమైన హంబన్ తోట ఓడరేవును నిర్మించడానికి అప్పు కోసం శ్రీలంక చైనా వద్ద సాగిలపడింది. చైనా నుంచి అధిక వడ్డీకి 1.3 బిలియన్లు తెచ్చి ఖర్చు చేసింది. చైనా ఎగుమతి దిగుమతి బ్యాంకు నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 306 మిలియన్లను 6.3% రేటుతో తీసుకోగా రెండో పార్ట్ 757 మిలియన్లు 2% తీసుకుంది. ఈ ఓడరేవు నిర్మాణం 2007లో ప్రారంభమైంది. మొదటి దశ 2010లో పూర్తయింది. అయితే 2012లో కేవలం 34 నౌకలు మాత్రమే హంబన్ తోటలో రాకపోకలు సాగించాయి. ఓడరేవు ఆర్థికంగా లాభదాయకంగా లేకపోవడంతో శ్రీలంక ప్రభుత్వం 2017లో అప్పుల చెల్లింపులో తడబడింది. దీంతో ఓడరేవు సమీపంలోని సుమారు 15,000 ఎకరాల భూమిని చైనాకు లీజుకిచ్చేసింది.
ఇలా చేయడం ద్వారా తనకేం కాదని శ్రీలంక భావిస్తోంది. అయితే శ్రీలంక ఇండియాకు పొరుగు దేశం, మన పక్కన ఉన్న దేశం. ఇప్పుడు ఆ ప్రాంతంలో చైనా ప్రవేశించడం ద్వారా ఇండియా కదలికలన్నీ ఆ దేశానికి తెలిసే ప్రమాదం పొంచి ఉంది. వ్యూహాత్మకంగా, భౌగోళికంగా, రాజకీయంగా కీలకమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇండియా భద్రత ప్రమాదంలో పడింది. అసలు శ్రీలంకకు చైనా ఎందుకు అప్పిచ్చింది, ఆ ప్రాజెక్టును ఎలా ఫెయిల్ చేసిందో ఆలోచిస్తే అసలు లక్ష్యమేంటో మనకు ఇట్టే అర్థమవుతుంది. 2013లో ప్రారంభించబడిన హంబన్ తోటలోని మట్టల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా చైనా 206 మిలియన్ల రుణంతో నిర్మించింది. అయితే ప్రపంచంలోని అత్యంత ఖాళీ విమానాశ్రయాల్లో వర్స్ట్ ట్రాక్ రికార్డ్ సంపాదించింది. ప్రారంభమైన కొద్ది రోజులకే దివాళా తీసింది. అటు మూసేయలేక ఇటు నడపలేక శ్రీలంక తలపట్టుకుంటోంది. ఒప్పందాలపై సంతకం చేసిన తర్వాత కూడా అనేక విమానయాన సంస్థలు ఇక్కడ విమానాలను నడపకపోవడంతో మొత్తం సీన్ చేంజ్ అయిపోయింది. ఫలితంగా 2024లో విమానాశ్రయం రోజువారీ కార్యకలాపాలను భారత్, రష్యన్ సంస్థల మధ్య జాయింట్ వెంచర్కు అప్పగించాల్సిన దుస్థితి తలెత్తింది. ఇక పాకిస్తాన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇండియాకు చెక్ పెట్టేందుకు మొదటి నుంచి చైనా బాటపట్టిన దాయాది డ్రాగన్ కౌగిట్లో నలిగిపోతోంది. పైకి ఇండియాపై ఆ దేశ ప్రజల్లో వ్యతిరేకత పెంచుతూ లోలోన పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతోంది. అందుకు ప్రత్యక్ష తార్కాణం గ్వాదర్ పరిణామాలు. 1960ల నుండి పాకిస్తాన్, చైనా మధ్య స్నేహం ఇండియా భద్రతకు ప్రమాదకరంగా పరిణమిస్తూ వస్తోంది. పాకిస్తాన్కు ఆర్థికంగా, సైనిక పరంగా సహాయం చేయడంతో పాటుగా టెక్నికల్ సపోర్ట్ అందిస్తూ చైనా ఆ దేశాన్ని ఇండియాపైకి ఎగదోస్తూ వచ్చింది. ఇటీవల చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ సిపిఈసి ఆధ్వర్యంలో చైనా గ్వాదర్ వద్ద ఒక లోతైన సముద్ర ఓడరేవు నిర్మాణంలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ ప్రాజెక్ట్ 2007లో పూర్తయింది. అయితే దాని పీక్ సమయంలో ఈ ఓడరేవులో కేవలం 22 నౌకలు మాత్రమే ఉన్నాయంటే ఆ ప్రాజెక్ట్ పాకిస్తాన్కు వైట్ ఎలిఫెంట్ అని వేరే చెప్పాలా? ఆ ప్రాజెక్టు కోసం చేసిన అప్పు 10 బిలియన్లకు డ్రాగన్కు పాక్ చెల్లించాల్సింది. 2017లో ఇస్లామాబాద్ గ్వాదర్ను 40 ఏళ్ల పాటు చైనాకు లీజుకివ్వడంలో ఆశ్చర్యపడాల్సిన పని ఎంతమాత్రం లేదు. చైనా ఓవర్సీస్ పోర్ట్ హోల్డింగ్ కంపెనీ సిఓపిహెచ్సి అక్కడ అభివృద్ధి, రోజువారీ కార్యకలాపాలను చూసుకుంటూ తిష్టవేసింది. ఈ ప్రాంతం నుంచి ఇండియా కదలికలను పర్యవేక్షించేందుకు చైనాకు మరో అవకాశం లభించింది. మొత్తంగా ఇండియాకు వ్యూహాత్మకంగా సవాలును చైనా విసిరింది. దక్షిణాసియాలో చైనా నిర్మించిన పోర్టులు ఎలాంటి ఉపయోగం లేవని రుజువు కాగా అదే తరహాలో ఎయిర్పోర్టుల విషయంలోనూ జరిగింది. పాకిస్తాన్లోని గ్వాదర్ విమానాశ్రయం పరిస్థితి కూడా శ్రీలంక హంబన్ తోట ఎయిర్పోర్టుకు ఏమాత్రం తీసిపోదు. గతేడాది అక్టోబర్లో ప్రారంభించబడిన ఈ ప్రాజెక్టులో చైనా 240 మిలియన్లు పెట్టుబడి పెట్టింది. ఈ విమానాశ్రయం ఏటా 4 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు సాగుతాయన్న ఆలోచనతో చేపట్టింది. బలూచిస్తాన్ స్వతంత్ర ఉద్యమ ఆకాంక్షలతో ఈ ప్రాజెక్టును పాకిస్తాన్ వర్చువల్గా ప్రారంభించింది. బలూచ్ ఆందోళనలతో ఎయిర్పోర్టు మసకబారింది. చైనా పెట్టుబడులను, ఆ దేశ పౌరులను బలూచిస్తాన్ ఉద్యమకారులు లక్ష్యంగా చేసుకోవడంతో అటు ముందుకు కదల్లేక, వెనక్కి వెళ్లలేక చైనా తలపట్టుకుంటుంటే మేహూనా అంటూ పాకిస్తాన్ డ్రాగన్ కంట్రీకి ధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేస్తోంది. భద్రతా సవాళ్ల కారణంగా విమానాశ్రయం పనిచేయడం ప్రారంభించి చాన్నాళ్లైనా విమాన రాకపోకలు మాత్రం సాగటం లేదు. ప్రయాణికులకు సేవలందించేందుకు వీలు కలగటం లేదు. పోర్ట్, ఎయిర్పోర్ట్ రెండూ కూడా పాకిస్తాన్ మరింత అప్పుల ఊబిలో చిక్కుకుపోయేలా చేసి రుణభారాన్ని పెంచేసింది. పాకిస్తాన్కు పెరుగుతున్న అప్పుల కుప్ప చైనాకు ఆ దేశంలో మరింత ఫ్రీ హ్యాండ్ ఇవ్వడానికి కారణమైంది. చైనాకు మాల్దీవులు చేరువతో ఐలాండ్ దేశం ఇబ్బందుల పాలవుతోంది. మహమ్మద్ ముయిజ్జు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి మాల్దీవుల్లో చైనా పెట్టుబడులు ఊపందుకున్నాయి. ఇండియా తనకు సహకరించడం లేదన్న అక్కసుతో ముయిజ్జు ప్రచారం ప్రారంభించి ఆ దేశాన్ని చైనా చేతికి చిక్కేలా చేశాడు. ఇండియా అవుట్ ప్రచారం చేసి మాల్దీవులను చైనాకు చేరువ చేశాడు. అయితే 2016లో మాలే విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న ద్వీపాన్ని చైనా కంపెనీకి లీజుకిచ్చింది. ఇది ఇండియాకు ఎంతో ప్రతికూలత కలిగించే అంశం. రాజధాని మాలే అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న జనావాసాలు లేని ద్వీపమైన ఫేదు ఫినోల్హోను సుమారు 4 మిలియన్లకు చైనా కంపెనీకి లీజుకిచ్చింది ఆ దేశం. మాల్దీవులకు అప్పులిచ్చే దేశాల్లో చైనా ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే చైనాకు మాల్దీవులు సుమారుగా 1.3 బిలియన్లు బాకీ పడింది. మాల్దీవుల్లో చైనా అనేక మౌలిక సదుపాయాల పెట్టుబడులు పెట్టింది. 2 దేశాలు రక్షణ సహకార ఒప్పందాన్ని కూడా స్వీకరించడం ఇండియాను లక్ష్యంగా చేసుకోవడానికని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రాజెక్ట్ చైనా మాల్దీవుల స్నేహ వారధి పేరుతో మరో 200 మిలియన్లను ఇక్కడ డ్రాగన్ పెట్టుబడిగా పెట్టింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఇంధనం నింపడం కోసం చైనా గూఢచారి నౌక జియాంగ్ యాంగ్ హాంగ్
3 డాక్ మాలేలో ఆగడాన్ని కేవలం సందర్భంగా మాత్రమే కాదు, అంత పకడ్బందీ ప్లాన్గా చూడాల్సిందే. కేవలం మొన్నటి వరకు ఇండియాకు జై కొట్టిన బంగ్లాదేశ్ ఇప్పుడు పాలకులు మారటంతో దౌత్య మార్గాన్ని డ్రాగన్ వైపు తిప్పేస్తోంది. షేక్ హసీనా జమానాలో ఇండియాకు మోస్ట్ ఫేవర్డ్ నేషన్గా ఉన్న ఆ దేశం ఇప్పుడు యూనస్ ఏలుబడిలో దారి మార్చుతోంది. బంగ్లాదేశ్లోని ఓడరేవు ప్రాజెక్టుల్లో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే పెట్టింది. దాదాపు 7 బిలియన్లతో బంగ్లాదేశ్ సముద్ర జలాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఆ అప్పులు తిరిగి చెల్లించలేని దుస్థితిలోకి ఆ దేశాన్ని నెడుతోంది. చిట్టగాంగ్, పైరా ఓడరేవుల అభివృద్ధిలో చైనా పెట్టుబడి పెట్టినప్పటికీ ప్రస్తుతానికి ఇండియా వాటి ద్వారా సేవలు పొందుతోంది. 2016లో ప్యారా ఓడరేవు ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చైనా కంపెనీలు దాదాపు 600 మిలియన్లను బంగ్లాదేశ్కు సాయంగా చేసింది. బంగ్లాదేశ్లో ఇటీవలి రాజకీయ మార్పులు షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చాక అది ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలపై పడింది. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం చైనాతో సన్నిహిత సంబంధాలకు ఎక్కువ ఆసక్తి చూపెడుతోంది. ఆ దేశ తాత్కాలిక పాలకుడు యూనస్ చైనా పర్యటనలో ఇండియా గురించి చేసిన ప్రేలాపనలు మన చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఇండియా ఈశాన్య రాష్ట్రాలకు బంగ్లాదేశ్ ఆధారమన్నట్టుగా ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ కాకరేపాయి. గత సంవత్సరం అక్టోబర్లో బంగ్లాదేశ్లోని చట్టగాంగ్ ఓడరేవులో చైనా నావికదళ నౌక ఆగినప్పుడు అది పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఆ సమయంలో ఇండియా ప్రారంభించిన మోంగ్లా ఓడరేవు ప్రాజెక్టును పూర్తి చేయడానికి 335 మిలియన్ల రుణాన్ని అందిస్తామంటూ బంగ్లాదేశ్లు చైనా వలేసింది. ఈ ఓడరేవుల్లో చైనా ప్రవేశం భారతదేశ భద్రతకు పెను సవాలును సృష్టిస్తోంది. వీటితో పాటు మియన్మార్లోని క్వైక్విఫ్యూ డీప్ సీ పోర్ట్ BRI కింద ప్రత్యేక ఆర్థిక మండలి అభివృద్ధిలో కూడా చైనా చొరబడాలని చూస్తోంది. అయితే మియన్మార్లో కొనసాగుతున్న గందరగోళం ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేలా కానీ ఈ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించే ప్రయత్నంలో చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని CITIC లిమిటెడ్ మియన్మార్ జూంటా అధికారులతో భేటీ అయింది. అయితే తాజా భూకంపంతో ఈ ప్రాజెక్టు ఆరంభం కావడానికి మరికొంతకాలం పట్టొచ్చు. ఈలోగా మియన్మార్లో సహాయ సహకారాలు అందిస్తూ దూసుకుపోతున్న భారత్ మొత్తం దృష్టిని మార్చేలా వ్యూహాన్ని రచించాల్సి ఉంటుంది. వీళ్లు వాళ్లని కాకుండా ఎవరినైనా బుట్టలో వేసుకునేలా విదేశాంగ నీతిని చైనా అమలు చేస్తోంది. నేపాల్ను చిక్కుల్లో నెట్టేసి ఆ దేశాన్ని తన మాట వినకుండా ఉంటే ఇబ్బందులు తప్పవన్న సందేశాన్ని ఇస్తోంది. నేపాల్లోని పోఖ్రా విమానాశ్రయాన్ని 215 మిలియన్ల చైనా అప్పులతో నిర్మించి ఇప్పుడు ఆ దేశం కక్కలేక మింగలేక అన్నట్టుగా బాధపడుతోంది. పోఖ్రా చుట్టూ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో విమానాశ్రయాన్ని ఆ దేశం ప్రారంభించింది. అయితే ఇక్కడ చీప్ యంత్రాలతో పనులు ప్రారంభించిన చైనా నేపాల్ను నట్టేట ముంచేసింది. నిర్మాణం గురించి వచ్చిన నివేదికలు నేపాల్ విషయంలో చైనా ద్వంద్వ నీతిని చాటాయి. పనితీరు కొత్త సవాళ్లకు కారణమైంది. నేపాల్ ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక తలపట్టుకుంటోంది. కానీ ప్రయోజనం లేదు. చైనా బహిరంగంగా చెప్పినట్టుగా రుణాన్ని 2% కాకుండా 5% రేటుతో అందిస్తోంది. అలాగే విమానాశ్రయం భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్నందున మన వైమానిక స్థలాన్ని ఉపయోగించుకునే హక్కులను ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఇది నేపాల్ ఇబ్బందులను మరింత పెంచుతోంది. విమానాశ్రయం 2023 జనవరి 1న ప్రారంభించారు. అయితే రాకపోకలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. దీనివలన ఇది ఆర్థికంగా లాభం కూడా లేదు. ఇది నేపాల్ చైనాపై ఆధారపడటాన్ని పెంచింది. సిచువాన్ ప్రావిన్స్లోని పోఖరా చెంగ్డు నగర పర్యాటక సంస్థ మార్చి 20న మరింత సహకారం కోసం చైనాతో డీల్ కుదుర్చుకోవాల్సి వచ్చింది. పొరుగు దేశాల ఆకాంక్షలను సమాధి చేస్తూ దోపిడీ చేస్తున్న చైనా ఈ చిన్న దేశాలు ఆర్థిక మౌలిక సదుపాయాల వృద్ధి శ్రేయస్సు కోసం తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ చివరికి వ్యూహాత్మకంగా కాలు కదలనీయలేని స్థితిలోకి ఎలా తీసుకెళ్తుందో స్పష్టమవుతోంది. చైనా పొరుగు దేశాల్లో నిర్మిస్తున్న చాలా విమానాశ్రయాలు ఆయా దేశాలలో పర్యాటకాన్ని పెంపొందించే దృష్టితో చేపట్టగా ఫలితం మాత్రం మరోలా ఉంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టుల ద్వారా ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు పెరగాలి. కానీ వాటి ప్రస్తుత స్థితిని బట్టి చూస్తే విన్ విన్ ముసుగులో చైనా తన సొంత సంపద సహాయంతో ఈ దేశాలను దోపిడీ చేసేందుకన్నది రుజువవుతోంది. పకడ్బందీగా ఆయా దేశాలను చైనా ఇరికిస్తోంది. చైనా వసూలు చేసే అధిక వడ్డీ రేటు ఈ దేశాలలో చాలా వరకు తమ అప్పులను సకాలంలో తిరిగి చెల్లించడం అసాధ్యం. తద్వారా అప్పుల ఊబిలో ఆయా దేశాలు చిక్కుకుంటాయి. ఇది చివరికి వారి సార్వభౌమత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. నాడు బ్రిటిష్ పాలకులు చేసిన దానికి మించి డ్రాగన్ కంట్రీ పొరుగు దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు కుట్రలు చేస్తోందన్నది నిర్వివాదాంశం. చైనా పొరుగు దేశాలకు పెద్ద ఎత్తున అప్పులివ్వడం వల్ల ఇండియా చుట్టూ దేశాల్లోకి చొరబడి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వ్యూహాత్మకంగా ప్రయోజనం పొందుతోంది.
ఈ ప్రాజెక్టుల్లో చాలా వరకు వినాశనానికి ఉద్దేశించే చేస్తోందనుకోవాలి. తద్వారా ఈ ప్రాంతంలో చైనాకు ఆధిపత్యం పొందాలని చూస్తోంది. నిజమే, ప్రస్తుతానికి ఈ ప్రదేశాల్లో చాలా వరకు చైనాకు ప్రత్యక్ష సైనిక లేదా వ్యూహాత్మక ఉనికి లేదు. కానీ దాని నావికాదళ నౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి క్రమం తప్పకుండా ప్రవేశిస్తుండడం ఆందోళన కలిగించే అంశం. గత కొన్నేళ్లుగా రాకపోకలను డ్రాగన్ పెంచేస్తోంది. భారతదేశం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే అసలే డ్రాగన్, ఆపై పొరుగు దేశాల అప్పులు. ఇండియాకు తిప్పలు తప్పవు.